హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంత గట్టిగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇంట్లో ఎవ్వరు లేరండి. మా మేడం పిల్లలు అయితే ఎక్కడికో పార్క్కి వెళ్ళిపోయారు. వేరే పని మనిషి వచ్చి పడుకుందండి. చిన్న పాప వచ్చి పడుకుంది. ఇంకా నేను ఒకదాన్నే కొరువు దెయ్యంలా కూర్చున్నాను అనమాట. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా ఈ సమయంలో ఇంకా కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందించడం గురించి ఈ వీడియో పెట్టాలని అయితే నిర్ణయించుకున్నాను. ఏంటంటే కువైట్కి కొత్తగా వచ్చి పని చేసుకుంటున్న వాళ్ళకి ఇంటికాడ ఉండి కొత్తగా వద్దామని, కువైట్కే కాదు గల్ఫ్ కంట్రీలకి ఎక్కడికైనా, ఖత్తర్ కానీ మస్కట్ కానీ ఎక్కడికైనా సరే మన జాతిలో మనం ఎలా ఉండాలి, ఈ కువైట్ వాళ్ళు పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం ఎలా నడుచుకోవాలన్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళినా ఎవరు ఎక్కడున్నా మీరైతే ఖచ్చితంగా చెప్పండి. లేదండి, ఈ కువైట్ వాళ్ళు ఏ వస్తువులైనా సరే, పిల్లలు ఆడుకునే వస్తువులైనా, ఇప్పుడు ఒక షార్ట్ పెట్టానండి, అందులో పూర్తిగా మాట్లాడడానికి అయితే అవ్వలేదు. అందుకని ఈ లాంగ్ వీడియో పెట్టి మొత్తం క్లారిటీగా చెప్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. అంత ఖాళీగా కదా ఉన్నాను, సౌండ్లు ఏం లేవు, పిల్లలు పక్కన గోల లేదు, ఏమీ లేదు అని చెప్పి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. అయితే కువైట్ వాళ్ళు ఏ వస్తువులైనా, వాళ్ళు తినే వస్తువైనా, వాళ్ళు తెచ్చుకున్న బట్టలే కానీ, లేదంటే పిల్లల వస్తువులైనా, పిల్లలు ఆడుకోవడానికి తెస్తారండి, అవి కానీ, బ్యాగులు కానీ, లేదంటే ఏదైనా గోల్డ్ కానీ, ఏ వస్తువైనా ఒక చిన్న పావలాతో సంబంధించి, రూపాయితో సంబంధించింది కానీ, లక్షల్లో ఉన్నదైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే కువైట్ వాళ్ళు అక్కడ ఇక్కడ పాడేయడం, వాళ్ళు తెచ్చి గుర్తుంటుందో ఉండకపోద్దో తెచ్చేసి అయితే అక్కడెక్కడ పెట్టేస్తారండి. వాళ్ళు తెచ్చిందే గుర్తు వాళ్ళకు ఉంటుంది, అక్కడ ఇక్కడ పెట్టేసి వదిలేస్తారు. కొన్ని రోజులు చూస్తారు. పని మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా, వాళ్ళకి గుర్తు లేదు కదా, ఈ వస్తువు మీద ఇది బాగుంది మనం తీసుకొని మన ఇంటికైనా పట్టుకెళ్దాం, మనం లేదంటే ఇక్కడ దాచుకొని మన రూమ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్దాం, లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇచ్చి పంపించడం. అలాగే కువైట్ వాళ్ళు లేనప్పుడు ఇంట్లోంచి బియ్యం అని అయ్యని వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇస్తూ ఉంటారు. అలాంటి తప్పు అయితే అసలు చేయకూడదండి. ఎందుకంటే ఎక్కడ ఏ కెమెరా ఉంటుందో అసలు తెలియదు. ఆ వస్తువులు అంటే పోనీ ఎవరికి ఇచ్చినా తినే వస్తువులు వాళ్ళు కెమెరాలో చూస్తారు, ఖచ్చితంగా అడుగుతారు. అయితే ఈ వేరే వస్తువులు ఏదైనా సరే, ఒక బ్యాగ్ కావచ్చు, ఒక బ్రాస్లెట్ కావచ్చు, ఒక ఉంగరాలే కావచ్చు, వాచీలే కావచ్చు, ఏ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే వాళ్ళు మర్చిపోయినట్టే ఉంటారో, వాళ్ళకి గుర్తు లేనట్టు కొన్ని రోజులు వదిలేసి తర్వాత వీళ్ళైతే తీసుకొని వాళ్ళ రూమ్లో పెట్టుకోవడం. అలాగా కొన్ని పనికిరాని అయితే ఆ పనికి రావట్లేదు కదా, ఎందుకు వీళ్ళు వాడట్లేదు చేయట్లేదు అని చెప్పి పాడేస్తూ ఉంటారు. అలాంటివి ఈ గల్ఫ్ కంట్రీలకి ఎక్కడికైనా ఖత్తర్ కానీ మస్కట్ కానీ కువైట్ కానీ ఎక్కడికి వచ్చినా సరే మీరు చాలామంది వచ్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వచ్చిన కొత్తగా కూడా వచ్చి వెళ్ళి 1 నెల 2 నెలలు ఉన్న వాళ్ళు కూడా తెలియదు కొంతమందికి. అయితే ఆ వస్తువు వాళ్ళ చేతితో ఇస్తే అది తీసుకుంటే పర్లేదు, కానీ వాళ్ళు తెలియకుండా మన వస్తువు తీసుకొని మన దగ్గర పెట్టుకోవడం అనేది చాలా అది ఏంటంటే చాలా ఇదండి. వాళ్ళు ఏ టైంలో అడుగుతారో తెలియదు. ఆ వస్తువు ఏ టైంలో వాళ్ళు గుర్తు వస్తుందో ఆ టైంలో అడుగుతారు. ఆ టైంలో మనం పాడేసిన, ఒకవేళ మన రూమ్లో పెట్టుకున్నది వాళ్ళు అప్పటికప్పుడు మనిషిని నిలబెట్టి ఎక్కడికి కదలకుండా, బయట అడుగు పెట్టకుండా, వాళ్ళు మనిషిని నిలబెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఆ వస్తువు తెచ్చి మన కళ్ళ ముందే 33 చెరువుల నీళ్ళు తాగిస్తారో ఆ వస్తువు తెచ్చేదాకా కూడా, అది రూపాయి వస్తువే కానీ 10 రూపాయల వస్తువే కానీ ఎంత రేట్ అయినా సరే అప్పటికప్పుడు వాళ్ళు తెచ్చి పెట్టేదాకా కూడా, నేను తెచ్చే నా వస్తువు ఏది, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, పాడేసావా, ఏం చేసావు, పాడేసామంటే ఊరుకోరు, అస్సలు ఊరుకోరు. నీ చేతుల్లో ఖర్చు చేస్తాం డబ్బులు, ఎందుకు పాడేయాలి అని చెప్పి అంటారు. వీళ్ళకి కువైట్ వాళ్ళకి బాగా నచ్చలేనిది ఏమైనా ఉంది అంటే కనుక దొంగతనం అండి. అది రూపాయిదైనా సరే నిలబెట్టేస్తారు మనిషిని. ఎందుకు దొంగతనం చేయాలి, రూపాయిదైనా పావలైనా ఎందుకు దొంగతనం చేయాలి, అది లేకపోతే ఆ వస్తువు ఉంటే పర్లేదు, లేకపోతే ఆ వస్తువు ఎక్కడున్నా సరే రూమ్లో దాచినా సరే తెచ్చేదాకా కూడా ఊరుకోరు. ఒకవేళ రూమ్లో పెట్టుకున్నాం, మాకు పట్టుకెళ్ళాం, అక్కడ మీరు వదిలేశారు కదా మేము తీసుకున్నాం అని గనక తెలిసిందా వీళ్ళకి
వెంటనే ఇంట్లోంచి పంపించేయడమో, లేదంటే పోలీసులకి దొంగతనం చేస్తున్నారు వీళ్ళు అని కేసులు పెట్టడము, అలాంటి చిన్న వస్తువుకు కూడా బంగారాలు దొంగతనాలు చేశారు, అవి దొంగతనం చేశారు అని చెప్పి చాలా వాళ్ళ మీద కేసులు పెడతారు. మీరు ఎవరైనా సరే కువైట్కి వచ్చిన వాళ్ళు ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులైనా సరే అండి, డబ్బులు కూడా ఇలా తలగాల కింద, పరుపుల కింద, సోపాల కింద మనం చూడమేమోనని అక్కడ ఇక్కడ పాడేస్తూ ఉంటారు కావాలనే. అది గనక మనం తీసి వాళ్ళ చేతిలో పెట్టామా పర్లేదు. ఒకవేళ వాళ్ళు లేనప్పుడైనా తీసి ఇక్కడ ఉన్నాయి డబ్బులు అని చెప్పి ఫోటో తీసి పెట్టామా పర్లేదు. కానీ అవి లేవు, ఆ టైంకి అక్కడ లేవు అంటే కనుక మనం తీసామని అర్థం. ఖచ్చితంగా మన మీద ఏదో రకంగా పగ తీర్చుకోవడానికి చూస్తారు, మనల్ని అయితే ఇంట్లోంచి పంపించేస్తారు, ఆఫీస్కి పెట్టేస్తారు. దాని గురించి వెంకరేసిగానే కూడా ఇంటికి పంపించేసే రోజులు చాలా మందికి ఉన్నాయి. అందుకని కువైట్కి కొత్తగా వచ్చేవాళ్ళు, తెలియని వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అయితే నేనైతే చెప్పడం జరుగుతుందండి. ఏ వస్తువైనా వాళ్ళ చేతులతో వాళ్ళు సెంటు బాటిల్ కానించి, ఏ వస్తువైనా బట్టలే కానీ, సెంటు బాటిల్లే కానీ, ఏవైనా వాళ్ళు వాడే ఏమైనా సరే వాళ్ళ చేతులతో వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. ఏదైనా సరే వాళ్ళకి తెలియకుండా ఒక క్లిప్పు, తలలో పెట్టుకునే క్లిప్పు కానించి వాళ్ళు ఏమైనా సరే అసలు తీసుకొని మన దగ్గర అంటూ పెట్టుకున్నామా, మన రూమ్లో కనుక మనం ఉన్న బెడ్ మీద కానీ, మనం ఉన్న రూమ్లో కానీ వాళ్ళు చూసారా అయిపోయినట్టే అండి మన పని. దాని గురించి ఏ వస్తువునా వాళ్ళకి అవసరం లేదు అంటే కనుక వాళ్ళే ఇచ్చేస్తారు. లేదంటే మన మీద అభిమానం ఉండి మనం బాగా పనిచేస్తే వాళ్ళే కొత్త తెచ్చి మనకి ఇస్తారు. వాళ్ళు ₹1 వస్తువు మనం ఎందుకు దొంగతనం చేసాము అనుకుంటారు, కానీ మన మీద ఒక్కసారి నమ్మకం వచ్చిందంటే ₹1 కాదండి, ₹10 ₹1000 వాళ్ళు కొనిచ్చేస్తూ అమ్మతో వాళ్ళు కొంత కొనేస్తారు కూడా. అంత నమ్మకంగా ఉండాలి. ఒకసారి వీళ్ళు నమ్మారంటే తర్వాత వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. వాళ్ళు మనకేం కావాలో వాళ్ళకే తెలుసు, వాళ్ళే తెచ్చేస్తారు. మనం ₹1 గురించి కక్కుర్రు పెడితే మన లైఫ్ అయిపోతుందండి. జీతం మనం ఏదైనా సరే ఇలా గల్ఫ్ దేశాలకు వచ్చామంటే మనం కష్టపడ్డ జీతం మీద మనం ఆధారపడాలి. మన జీతం, మన జీతం మన చేతిలో పడిందా లేదా అనే చూసుకోవాలి తప్ప వేరే ఏమైనా సరే డబ్బులు కానీ, చిల్లర కానీ, డబ్బులు కానీ, ఏ వస్తువైనా సరే వీటి మీద కూడా మనం అసలు ఆధారపడకూడదు, నమ్మకం పెట్టుకోకూడదు, అలాంటి కక్కుర్తి పడకూడదు. మెయిన్ అసలు కక్కుర్తి అనేది పడకూడదు. మనం కష్టపడ్డ డబ్బులు మనకు వస్తే చాలు, మన జీతం మనకు వస్తే చాలు అన్న నమ్మకం మీద ఉండి వాళ్ళు ఇస్తే తీసుకోవడం, లేదంటే మానేయడం. ఏదైనా సరే దాని గురించి ఇలా కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి కూడా ఇలాంటి జాగ్రత్తలు చెప్పండి. మీరు ఏదైనా సరే వాళ్ళు ఇస్తే తీసుకోండి, ఇలా దొంగతనం చెందొద్దు అని చెప్పి మీరైతే జాగ్రత్తలు చెప్తారని, ఒకవేళ వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారని అయితే నేను ఇప్పుడు ఇంత ఖాళీగా ఇంత గట్టిగా వీడియో పెట్టడానికి గల కారణం అదేనండి. చాలామంది కత్తరు, మస్కట్టు వెళ్ళామక్క, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది తీసిన ఏజెంటు, ఫోన్ ఎత్తట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, అది ఇదని కూడా కామెంట్లు పెడుతున్నారండి. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊర్లో అయితే మేము అలా చేయండి, ఇక్కడ ఎంబసీకి వెళ్ళండి, అక్కడ అది ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్పగలం. కానీ వేరే దేశం ఊర్లు కత్తరడి, మస్కట్ అని అవన్నీ మనకు తెలియదు కాబట్టి, తెలియని వాటిల్లో చెప్పలేము కాబట్టి నేనైతే ఒక సిస్టర్గా అయితే నేను చెప్పలేకపోతున్నానండి. ఆ సిస్టర్ గారికి ఈ వీడియో చూసుంటే అర్థం చేసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నానండి. వేరే దేశం ఊర్లో అయితే నాకు తెలియదు. కువైట్ గురించి అయితే ఇలా ఇబ్బందిగా ఉంది అంటే అవసరమైతే నేనే దగ్గరికి వెళ్ళి నేనే తీసుకొచ్చే ఇది కూడా ఉందండి. నేను కువైట్ వాళ్ళతో మాట్లాడేది కూడా నాకు తెలుసు, నేను మాట్లాడగలను. కానీ వేరే దేశం ఊర్లో అయితే మనకు తెలియదు. వచ్చేటప్పుడే జాగ్రత్త పడి ఏజెంట్లు ఎవరు పడితే అని నమ్మేసి వచ్చేయకుండా, ఏజెంటే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్లు తీసుకొని, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ నెంబర్లు కూడా తీసుకొని మీరు వస్తే బాగుంటుంది. కానీ ఒక్క ఏజెంట్ నెంబరే తీసుకొని వస్తే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుంటారు, తీరా ఇంట్లో పెడతారో తెలీదు, తర్వాత ఇబ్బంది పడిపోవాలి. మీరు వచ్చేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. జై హింద్.